ఇది జలగ. ఇది 2 రకాలు. ఒకటి గేదె జలగ అంటారు, ఒకటే మామూలు జలగ అంటారు. ఇవి తెలుపు నలుపు రంగుల్లో ఉంటాయి. ఇంకా కొన్నేమో ఆకు మీద ఉంటాయి, ఆకు జలగలు అంటారు. ఈ గేదె జలగ మామూలు జలగ అనే ఈ 2 బురద నీటిలో ఉంటాయి. బురద ఎక్కువ ఉంటే ఇవి ఎక్కువ పెరుగుతూ ఉంటాయి. మామూలుగా ఏదన్నా గేది తెలంగాణ వాళ్ళైతే బర్రెలు అంటారు. అవి నీటిలో దిగినప్పుడు వాళ్ళ కాళ్ళకి అవి పడుకున్నప్పుడు శరీరానికి పట్టుకుంటాయి. అలాగే వీటి నోటికి ఒక రకం జిగురు ఉంటుంది, లార్వాలాగా. అది కరిచినప్పుడు తిమ్మిరెక్కిపోద్ది. అది మనుషులు కూడా కరుస్తూ ఉంటాయి. అవి కరిచినప్పుడు కూడా మనకు తెలియదు, ఏంటి జువ్వమంటుంది, ఇది జిగురుగా తగులుతుందని మనం లాక్కుంటే ఎంత లాగినా అవి రావు. పూర్వకాలంలో డాక్టర్లు కూడా ఆపరేషన్ చేయడానికి తిమ్మిరెక్కాలని 4-5 ఈ జలగలను తీసుకొచ్చి కరిపించేవారట. అప్పుడు ఆపరేషన్ చేసేటప్పుడు నొప్పి తెలియదు, ఇవి చెడు రక్తం పీలుస్తాయని అంటారు. అయితే ఈ పాలేర్లు నీటిలో దింపినప్పుడు ఈ జలగలో గేదెలకు పట్టేసినప్పుడు బయటకు తీసుకొచ్చినప్పుడు చూసుకుంటారు, లేకపోతే ఇంటి దగ్గరికి వెళ్ళి పశువుల పాకలు కట్టినప్పుడన్నా చూస్తారు, ఈ గేదెలు పట్టేసి ఉంటాయి. అప్పుడు ఏం చేస్తారంటే వీళ్ళు చుట్టలు కాలుతారు కాబట్టి వాళ్ళ చుట్టలు బాగా నవిలేసి ఈ జలగ మీద ఉమ్ముతారు. అప్పుడు ఏమవుతాయంటే అవి రక్తం కక్కుకొని చచ్చిపోతాయి. అలాగే ఈ మనుషులు, ఈ బర్రెలు ఈ నీటిలో బురదలో దిగినప్పుడు వాళ్ళ మర్మస్థానాలు కూడా దూరిపోతాయట, సన్నంగా దారాల్లాగా అయిపోయి. అప్పుడు కొన్ని పరిస్థితుల్లో ఆపరేషన్లు కూడా చేయవలసి ఉంటుందట. ఇప్పుడు పొగాకు ద్వారా ఇది ఎలా చనిపోతుందో ఏంటో మనం పరిశీలిద్దాం. ఇదిగోండి, ఇది పొగాకు కాడ. పొగాకు కాడని కొద్దిగా వాటర్ వేసుకొని తడిపేసుకుంటాం. ఇది నానుతుంది, కొంచెం నానిన తర్వాత దీనికి రసం వస్తుంది కదా, ఈ రసాన్ని తీసుకెళ్ళి దాని మీద వంపాలి.